వెల్కమ్ టు తెలంగాణ రెసిపీస్. ఈరోజు మనం ఇండియన్ స్టైల్లో మసాలా పాస్తా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: పాస్తా, టమాటో ప్యూరీ, లెమన్ జ్యూస్, మిర్చి, ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, పాస్తా మసాలా, వెల్లుల్లి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని అందులో పాస్తా ఉడికించడం కోసం 2 గ్లాసుల వాటర్ని తీసుకోవాలి. ఈ వాటర్లో కొద్దిగా ఉప్పు, కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేయడం వల్ల పాస్తా అనేది ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటుంది. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత పాస్తాని వేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి, పాస్తా బాగా మెత్తగా అవ్వకూడదు, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని వడకట్టుకోవాలి. ఇప్పుడు వీటిని కొద్దిగా చల్లటి వాటర్తో వాష్ చేసుకోవాలి. ఇలా అయితే పాస్తా మనకి విడివిడిగా ఉంటుంది. వీటిని పక్కకు పెట్టుకొని ఒక స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అందులోకి దానికి సరిపడేంత ఆయిల్ వేసుకొని కొద్దిగా పోపు దినుసులు వేసుకొని వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ని వేసుకోవాలి. ఆనియన్స్ కూడా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని మిక్స్ చేసుకొని మనం రెడ్ చిల్లీ సాస్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ని వేసుకోవాలి. తర్వాత నిమ్మరసాన్ని వేసుకొని దానికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. పాస్తా మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ తర్వాత మనము పాస్తాని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.